అమ్గోత్ బద్దియా దొనబండ గ్రామం, రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా. కావేరి సీడ్ విత్తనం వేసుకున్నా, బాగానే దిగుబడి వచ్చింది. ఏ విత్తనం అది? కావేరి డబల్ వెయిట్ వేసుకున్నా, బాగానే దిగుబడి వచ్చింది. మళ్ళీ వేయాలని ఒక 4 ప్యాకెట్లు మళ్ళీ తీసుకొచ్చిన. ఫస్ట్లో ఒక 4 ప్యాకెట్లు తీసుకొచ్చిన, బాగానే వచ్చింది. మళ్ళీ రిటర్న్ 4 ప్యాకెట్లు వేద్దామని తీసుకొని వచ్చిన. నిన్న మందుల షాప్ కాడ పోయి అదే మాట చెప్పి కంపెనీలో సార్కి చెప్తే మళ్ళీ బాగానే ఆ ప్యాకెట్లే ఇచ్చిండు నాకు. ఇప్పుడు వేసిన ఈ ప్లాట్ ఉంది కదా, ఎన్ని ఎకరాలు ఇది? 10 కుంటలు ఉంటది. ఎన్ని ప్యాకెట్లు పెట్టినావు? 4 ప్యాకెట్లు. నీకు దిగుబడి యావరేజ్ ఎంత వస్తుంది కోతకి? కోతకి ఒక 6 క్వింటాల్ దాకా వెళ్తుంది. 6 క్వింటాల్ దాకా వెళ్తుంది. ఓకే. రేట్ ఎట్లుంది? రేటు ఫస్ట్ లో అయితే ఒక డౌన్ లో ఉంది, ఇప్పుడు కొంచెం పెరిగింది. 40 రూపాయల నుంచి 40 రూపాయలు 35 రూపాయల దాకా పెద్ద మార్కెట్ లో పోతుంది. మార్కెట్ లో ఎలా వెళ్తుంది ఇది? పెద్ద మార్కెట్ 35 నుండి 40. కాయ స్పీడ్ తీసుకోవడం అంత ఓకే, పని ఉండదు అసలు. నీవు ఇప్పుడు కోయబట్టి ఎన్ని నెలలు అవుతుంది? కోత దిగబట్టి ఎన్ని నెలలు అవుతుంది? కోత ఇప్పుడు నెల దాటింది. ఎన్ని రోజులకి ఒకసారి కోతకు వస్తున్నావు? 2 రోజులకి ఒకసారి, 2 రోజులు 3 రోజులకి ఒకసారి వస్తుంటా. 3 రోజులకి ఒకసారి కోసినప్పుడల్లా యావరేజ్ గా 4-5 క్వింటాలు వెళ్తుంది. ఓకే, 4-5 క్వింటాలు వెళ్తుంది. తెగుళ్ళు వైరస్లు కూడా తక్కువే చాలా వరకు. మార్కెట్ లో కాయ కూడా స్పీడ్ పోతుంది, క్వాలిటీ బాగుంటుంది, స్పీడ్ గా వెళ్ళిపోతుంది. ఓకే, మనం 2ంటికి వెళ్ళిపోతుంటే 3-4 రిటర్న్ ఇంటికి శని కాడ మళ్ళీ చివరిని చూసుకోవచ్చు. ఓకే, చూసుకొని మళ్ళీ పని మళ్ళీ చూసుకుంటాం, మళ్ళీ చూసుకుని ఉంటుంటాం. ఓకే, కావాలంటే చూడు ఒకసారి వీడియో చేసి ఇప్పుడు కాయ కాపు ఎట్ట వచ్చిందో ఏందో చూడండి. ఓకే, దగ్గర కాపు మంచి మంచిగా వస్తుంది. దానికి వేసుకుంటే కొంచెం బెస్ట్ ఉంటది. మీ తోట రైతులు కూడా చూసారా? చూసారు. నెక్స్ట్ సంవత్సరం నేను ఒక్కటే సంవత్సరం వేసిన, నెక్స్ట్ సంవత్సరం ఒక 10-15 మంది వేద్దామనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఓకే, అంతా బాగుంది. ఓకే, సరే ధన్యవాదాలండి.